జై శ్రీమన్నారాయణ. జై శ్రీమాత్రే నమః. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఎటువంటి సమస్యలకైనా ఉచిత జ్యోతిష సలహాలు చెప్పబడును. వృశ్చిక రాశివారికి ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా విన్న వృశ్చిక రాశివారికి మీ ముందున్న రోజులు సాధారణం కావు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవిత దిశనే మార్చబోతున్నాయి. ఇక్కడ చెప్పిన ప్రతి విషయం మీకొక హెచ్చరికగా కూడా, ఒక మార్గదర్శకంగా కూడా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, జ్యోతిష్యం మీ భవిష్యత్తును చెప్పదు మాత్రమే, మీరు ఎలా ముందుకు వెళ్లాలో చూపిస్తుంది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన రాశి ఫలితాలు మీరు మిస్ అవ్వరు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీ జీవితంలో శాంతి, సంపద, విజయాలు నిండాలి. దైవ అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలి. మళ్లీ మరో ముఖ్యమైన వీడియోలో కలుద్దాం. శ్రీ మహావిష్ణువు స్థిరాస్తి. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి ఆస్తి సంబంధ విషయాలు కొంత కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. భూమి, ఇల్లు, ప్లాట్ వంటి స్థిరాస్తి విషయాల్లో ముందుగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మాత్రమే మంచివి అవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తరువాత ఇబ్బందులకు దారితీసే అవకాశముంది. కొంతమందికి పాత ఆస్తి వివాదాలు మళ్లీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో మీరు పత్రాలు, రిజిస్ట్రేషన్ విషయాలు అన్నీ సరిచూసుకోవాలి. కుటుంబంలో ఆస్తి పంచుకునే విషయంలో చిన్న విభేదాలు రావచ్చు. మీరు ఓపికతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కొత్త ఆస్తి కొనాలనే ఆలోచన ఉంటే పూర్తిగా పరిశీలించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఈ కాలం మీకు ఆస్తి విషయంలో జాగ్రత్త అవసరమని స్పష్టంగా తెలియజేస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో లాభం కలుగుతుంది. కొత్త అవకాశాలు. ఈ కాలంలో మీకు కొన్ని కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మొదట ఇవి చిన్నగా లేదా సాధారణంగా అనిపించినా వాటిలో దాగి ఉన్న విలువను మీరు గుర్తించాలి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, వ్యాపారంలో కొత్త డీల్స్ లేదా కొత్త పరిచయాలు మీకు రావచ్చు. ఈ అవకాశాలను మీరు ఎలా ఉపయోగించుకుంటారో దానిమీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మీరు భయంతో లేదా అనుమానంతో వెనకడుగు వేయవచ్చు. కానీ మీరు ధైర్యంగా ముందుకు వస్తే ఈ అవకాశాలు మీ జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకెళ్తాయి. మీలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఇది సరైన సమయం. మీరు శ్రద్ధగా, క్రమశిక్షణతో పనిచేస్తే ఈ చిన్న అవకాశాలు పెద్ద విజయాలకు దారితీస్తాయి. శుభ సమయాలు. ఈ 4 రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన శుభ సమయాలు ఉంటాయి. ముఖ్యంగా ఉదయం సమయం మరియు సాయంత్రం సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాల్లో మీరు ప్రారంభించే పనులు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ సమయాలను ఉపయోగించుకోవచ్చు. దేవుని ప్రార్థన, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఈ సమయాల్లో చేయడం ద్వారా మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీరు చేసే పనుల్లో స్పష్టత, ధైర్యం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తే చాలా పనులు సులభంగా పూర్తవుతాయి. శుభ సమయాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. జాగ్రత్తలు. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిగా, ఎవరి మాట విని వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. మీ ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలి. రెండవది, మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తగ్గించాలి. ఇది మీకు సమస్యలు తెచ్చే అవకాశముంది. మూడవది, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు చేయకుండా అవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయాలి. నాలుగవది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్యలను కూడా గమనించి వెంటనే పరిష్కరించుకోవాలి. ఐదవది, కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆవేశంతో మాట్లాడడం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. మీరు ఈ జాగ్రత్తలను పాటిస్తే ఈ కాలంలో వచ్చే సమస్యలను సులభంగా ఎదుర్కొనగలుగుతారు. జీవిత మార్పు సూచనలు. ఈ కాలం వృశ్చిక రాశివారికి ఒక ముఖ్యమైన మార్పు సూచిస్తోంది. మీరు ఇప్పటివరకు ఎలా జీవించారో, ఇకపై ఎలా జీవించాలో నిర్ణయించే సమయమిది. కొన్ని విషయాల్లో మీరు మారాల్సిన అవసరముంది. మీ ఆలోచనల్లో, మీ ప్రవర్తనలో, మీ నిర్ణయాల్లో స్పష్టత తీసుకురావాలి. గతంలో జరిగిన తప్పులను గుర్తించి వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతాయి. మీరు ధైర్యంగా, నమ్మకంగా ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. మీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు కోరుకున్న విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సమయం మీకు ఒక కొత్త ఆరంభానికి సంకేతమిస్తోంది. అదృష్ట మార్పులు. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి అదృష్టం అనుకోని విధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా ముందుకు కదిలే అవకాశముంది. మీరు ప్రయత్నించినప్పటికీ ఫలితం రాని విషయాల్లో ఈ సమయంలో మార్పు వస్తుంది. కొంతమందికి చిన్న అవకాశంలా కనిపించే విషయం తరువాత పెద్ద విజయానికి కారణమవుతుంది. అయితే ఈ అదృష్టం పూర్తిగా మీవైపు ఉండాలంటే మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు అదృష్టాన్ని దూరం చేసే అవకాశముంది. మీరు శాంతంగా ఆలోచించి ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అవుతుంది. కొన్ని సందర్భాల్లో అనుకోని వ్యక్తుల ద్వారా సహాయం లభించవచ్చు. ఈ మార్పులు మొదట మీకు అర్థం కాకపోయినా తరువాత అవే మీ జీవితానికి దిశను చూపిస్తాయి. ప్రయాణాలు. ఈ కాలంలో ప్రయాణాలు చేసే అవకాశముంది. ఇవి ముందుగా ప్లాన్ చేసినవి కాకపోవచ్చు, ఆకస్మికంగా రావచ్చు. కొన్ని ప్రయాణాలు మీకు శ్రమను కలిగించినా చివరికి మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం సంబంధంగా చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబంతో చేసే చిన్న ప్రయాణాలు కూడా మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సమయపాలన, డాక్యుమెంట్లు, ఆరోగ్యం వంటి విషయాల్లో నిర్లక్ష్యం చెయ్యకండి. మీరు ప్రయాణంలో కలిసే వ్యక్తులు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశముంది. ఈ ప్రయాణాలు మీకు కొత్త ఆలోచనలు, కొత్త దారులు చూపించగలవు. అలసట ఉన్నప్పటికీ ఈ కాలంలో చేసే ప్రయాణాలు మీ జీవితానికి ఒక చిన్న మార్పును తీసుకువస్తాయి. విద్య. విద్యార్థులకు ఈ 4 రోజులు కొంత ఒత్తిడిగా ఉండవచ్చు. చదువుపై దృష్టి పెట్టాలనే ఆలోచన ఉన్నప్పటికీ మానసిక అస్థిరత కారణంగా కాన్సంట్రేషన్ తగ్గే అవకాశం ఉంది. గతంలో నేర్చుకున్న విషయాలను మళ్లీ రివైజ్ చేయడం చాలా అవసరం. పరీక్షలు దగ్గర్లో ఉన్నవారికి ఈ కాలం కీలకం. మీరు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది, కానీ అవి పూర్తిగా అర్థం కావడానికి సమయం పడుతుంది. మీరు గురువుల సలహాలు పాటిస్తే మంచిది. ఈ సమయంలో మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తాయి. క్రమశిక్షణతో చదివితే ఈ కాలం మీకొక బలమైన పునాది అవుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ఒక ప్రణాళికతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. అప్పులు మరియు రుణాలు. ఈ కాలంలో ఆర్థిక ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉంది. పాత అప్పులు గుర్తుకు వచ్చి వాటిని తీర్చాల్సిన పరిస్థితి రావచ్చు. కొంతమంది కొత్త రుణాలు తీసుకోవలసిన పరిస్థితి ఎదుర్కొనవచ్చు. అయితే ఇది అవసరం లేకుండా చేయడం మంచిది కాదు. మీరు ఎంత అవసరం ఉందో అంత మాత్రమే తీసుకోవాలి. ఇతరులపై ఆధారపడకుండా ఉండటం మంచిది. మీ ఖర్చులను నియంత్రించకపోతే ఈ చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంది. అప్పులు తీర్చడంలో మీరు కొంచెం క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితి నియంత్రణలో ఉంటుంది. ఈ కాలం మీకు డబ్బు నిర్వహణలో జాగ్రత్త అవసరమని గుర్తుచేస్తుంది. మీరు సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఈ సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. న్యాయ సంబంధ విషయాలు. న్యాయ సంబంధ విషయాల్లో ఉన్నవారికి ఈ కాలం కీలకంగా మారవచ్చు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కేసులు కొంత ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే ఫలితం వెంటనే రావడం కష్టం. మీరు సహనంతో ఉండాలి. పత్రాలు, ఆధారాలు వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు న్యాయ సలహాలను పాటించడం మంచిది. కొంతమందికి అనుకూల నిర్ణయాలు రావచ్చు, కానీ అవి పూర్తిగా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ సమయంలో మీరు కోపం లేదా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. శాంతంగా, లాజికల్గా ఆలోచించి ముందుకు సాగితే ఈ విషయాల్లో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ కాలం మీకు సహనం మరియు జాగ్రత్త ఎంత ముఖ్యమో నేర్పుతుంది. 4 రోజుల్లో కుటుంబ సంబంధాలు చాలా సున్నితంగా మారే అవకాశముంది. చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద అపార్థాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు చెప్పే మాటలు, మీ స్పందన తీరు ఇతరులకు గాయపడేలా ఉండకూడదు. మీరు నిజం చెప్పినా అది ఎలా చెబుతున్నారో చాలా ముఖ్యమవుతుంది. కుటుంబంలో పెద్దల సలహాలు ఈ సమయంలో మీకు ఉపయోగపడతాయి, కానీ మీ ఆత్మగౌరవం కారణంగా వాటిని పట్టించుకోకుండా ఉండే అవకాశముంది. ఇది తర్వాత పశ్చాత్తాపానికి దారితీస్తుంది. సహనం మరియు వినయం చూపిస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా నిలిపివేయగలుగుతారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు. అలాంటి సమయంలో మీరు బాధ్యతగా వ్యవహరించాలి. ఈ కాలం మీ కుటుంబ బంధాలను పరీక్షించే సమయం అయినప్పటికీ అదే సమయంలో వాటిని మరింత బలపరిచే అవకాశం కూడా ఇస్తుంది.
ప్రేమలో ఉన్న వృశ్చిక రాశివారికి ఈ కాలం ఒక భావోద్వేగ పరీక్షలా ఉంటుంది. మీరు మీ భాగస్వామిపై ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం వల్ల నిరాశ చెందే అవకాశం ఉంది. కమ్యూనికేషన్లో చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. మీ భావాలను స్పష్టంగా చెప్పకపోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడం చాలా అవసరం. వివాహితుల విషయంలో కూడా పరిస్థితి అంతే సున్నితంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు, కానీ వాటిని వెంటనే పరిష్కరించకపోతే పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఈ కాలంలో మీ భాగస్వామిని అర్థం చేసుకోవడం, వారి భావాలను గౌరవించడం చాలా ముఖ్యం. మీరు కొంచెం తగ్గి మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఓర్పు మరియు నిజాయితీ ఉంటే ఈ కాలం తర్వాత మీ బంధం మరింత స్థిరంగా మారుతుంది. ఆరోగ్యపరంగా ఈ 4 రోజులు కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మీ శరీరంపై ప్రభావం పడుతుంది. తలనొప్పి, అలసట, శరీరంలో బలహీనత వంటి సమస్యలు కనిపించవచ్చు. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి ఆహారం తీసుకోవడం, తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొంత సమయం మీకు మీరు కేటాయించి ప్రశాంతంగా ఉండడం అవసరం. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. చిన్న సమస్యలను కూడా పెద్దగా తీసుకోకుండా, కానీ నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే మీరు ఇతర విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ కాలంలో వృశ్చిక రాశివారికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవితంలో జరుగుతున్న మార్పులు మిన్ను లోపలికి చూసేలా చేస్తాయి. మీరు ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ప్రారంభిస్తారు. ఈ అన్వేషణలో మీరు దేవుడి దగ్గరికి మరింత దగ్గరవుతారు. ప్రార్థన, ధ్యానం, మంత్రజపం వంటి వాటి ద్వారా మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీరు ఒంటరిగా ఉండే సమయాల్లో మీ ఆలోచనలు లోతుగా మారతాయి. ఈ సమయంలో మీరు తీసుకునే ఆధ్యాత్మిక నిర్ణయాలు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించగలవు. కొంతమంది గురువులను కలవడం లేదా మంచి గ్రంథాలను చదవడం ద్వారా మీలో మార్పు వస్తుంది. ఈ కాలం మీ ఆత్మను బలపరిచే సమయం. బయట ప్రపంచంలో ఉన్న గందరగోళం మధ్య లోపల ప్రశాంతతను పొందడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న రహస్య శత్రువుల ప్రభావం కొంత ఎక్కువగా కనిపిస్తుంది. బయటకు స్నేహంగా కనిపించే కొంతమంది లోపల మీకు వ్యతిరేకంగా ఆలోచించే అవకాశముంది. మీరు చేసే పనులను గమనిస్తూ మీలో తప్పులను వెతికే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కార్యాలయం లేదా వ్యాపారంలో ఈ పరిస్థితి కనిపించవచ్చు. మీరు చెప్పే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకుండా ఉండడం మంచిది. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశముంది. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు సత్యంగా, న్యాయంగా ముందుకు సాగితే ఎవరూ మీకు హాని చేయలేరు. ఈ కాలం మీకు ఎవరు నిజంగా మీవారు, ఎవరు కాదు అర్థం చేసుకునే అవకాశమిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండి మీ పనిపై దృష్టి పెడితే అన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. 2026 ఏప్రిల్ 22, 23, 24, 25 తేదీల్లో జరిగే సంఘటనలు మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు మీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నింటినీ తలకిందులు చేయబోతున్నాయి. మీరు నమ్మినవాళ్లు మీకు నిజంగా నమ్మకస్తులేనా, లేదా మీ వెనుక జరుగుతున్న నిజాలు ఇప్పుడే బయటపడబోతున్నాయా? ఒక నిర్ణయం మీ జీవితాన్ని స్వర్గంగా మార్చగలదు. అదే నిర్ణయం మిమ్ము నరకంలోకి నెట్టగలదు. అందుకే ఈ వీడియోను ఎవరూ లేని చోట ఒంటరిగా, పూర్తిగా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివర్లో మీరు తెలుసుకునే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇప్పుడు మీరు ఉన్న ప్రదేశంలో శాంతంగా కూర్చోండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. ప్రతి మాటను గమనించి వినండి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. ఇప్పుడు వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో ఏమి జరగబోతోందో దశలవారీగా తెలుసుకుందాం. 2026 ఏప్రిల్ 22 నుంచి 25 వరకు వృశ్చిక రాశివారికి గ్రహస్థితి ఎంతో కీలకంగా మారుతుంది. ఈ కాలంలో కుజుడు మరియు శని ప్రభావం బలంగా కనిపిస్తుంది. కుజుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తాడు, కాని అదే సమయంలో ఆవేశాన్ని కూడా పెంచుతాడు. శని మాత్రం ప్రతి నిర్ణయాన్ని పరీక్షించే విధంగా మీ జీవితంలో కొన్ని అడ్డంకులను తీసుకువస్తాడు. గురుడు మీకు మానసిక బలం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, కాని ఫలితాలు ఆలస్యంగా వస్తాయి.
రాహు ప్రభావం వల్ల కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ఇవి మొదట మీకు అయోమయాన్ని కలిగించినా తరువాత అవే మీకు మార్గదర్శకంగా మారతాయి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక గ్రహ ప్రభావం ఉంటుంది. అందుకే త్వరగా స్పందించకుండా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్లడం చాలా అవసరం. మానసిక స్థితి మార్పులు. ఈ కాలంలో మీ మానసిక స్థితి చాలా వేగంగా మారుతుంది. ఒక సమయంలో మీరు చాలా ధైర్యంగా, ఉత్సాహంగా అనిపిస్తే మరో సమయంలో అనవసరమైన భయాలు మరియు ఆందోళనలు కలుగుతాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకు వచ్చి మీ మనసును కలవరపెడతాయి. మీపై మీరు నమ్మకం కోల్పోయే పరిస్థితులు కూడా రావచ్చు. అయితే ఇదంతా తాత్కాలికం మాత్రమే. ఈ మార్పులు మీలోని అసలు శక్తిని బయటకు తీసుకురావడానికి సహాయపడతాయి. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించగలిగితే ఈ కాలం మీకొక పెద్ద మానసిక విజయమవుతుంది. ఒంటరిగా కొంత సమయం గడపడం, ప్రశాంతంగా ఆలోచించడం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితి. ఈ 4 రోజుల్లో ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఒకవైపు అనుకోని లాభాలు రావచ్చు. మీరు ఎదురుచూస్తున్న డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి రావచ్చు. కానీ అదే సమయంలో అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా పాట బాకీలు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట విని త్వరగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటే పెద్ద నష్టాన్ని నివారించగలుగుతారు. ఈ కాలం మీకు డబ్బు విలువను గుర్తుచేసే సమయమవుతుంది. ఉద్యోగం మరియు కెరియర్. ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో ఈ కాలం పరీక్షల సమయం. మీపై ఉన్న బాధ్యతలు పెరుగుతాయి. మీ పనిని ఇతరులు గమనించే అవకాశముంటుంది. కొన్ని సందర్భాల్లో మీ కష్టానికి తగిన గుర్తింపు వెంటనే రాకపోవచ్చు. ఇది మీలో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ మీరు ఆగిపోకూడదు. ఈ 4 రోజుల్లో మీరు చూపించే కృషి భవిష్యత్తులో పెద్ద ఫలితాలనిస్తుంది. కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి, కానీ అవి వెంటనే అర్థం కావు. మీరు మీ పనిపై దృష్టి పెట్టి సహనంతో ముందుకు సాగితే ఈ కాలం మీ కెరియర్లో ఒక ముఖ్యమైన మలుపవుతుంది. సహచరులతో చిన్న గొడవలు రావచ్చు, కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారం. వ్యాపారం చేసేవారికి ఈ కాలం కొంత ఒత్తిడితో కూడుకున్నదే అయినా అవకాశాలతో నిండి ఉంటుంది. కొత్త డీల్స్ లేదా ఒప్పందాలు వచ్చే అవకాశముంది. కానీ అవి పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయా లేదా అనే విషయంలో స్పష్టత ఉండదు. భాగస్వాములతో ఉన్న సంబంధాలు పరీక్షకు లోనవుతాయి. ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవాలో అర్థం చేసుకోవాల్సిన సమయమిది. కొన్ని పాత సమస్యలు మళ్లీ ఎదురవుతాయి, కానీ వాటిని పరిష్కరించే శక్తి కూడా మీలో ఉంటుంది. ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. తొందరపడి తీసుకునే నిర్ణయాలు నష్టానికి దారితీస్తాయి. మీరు శాంతంగా, లాజికల్గా ఆలోచించి ముందుకు సాగితే ఈ కాలం తరువాత మీ వ్యాపారం మరింత స్థిరంగా మారుతుంది.